ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన బైక్ ర్యాలీతో అనంతనగరం దద్దరిల్లింది. ఈ ర్యాలీకి వచ్చిన స్పందన చూసి కూటమి ప్రభుత్వ పీఠాలు కదిలిపోతున్నాయి. గతంలో వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటీకరణ వైపు వెళ్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత 2 నెలలుగా కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా సేకరించిన సంతకాల ప్రజలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వైసీపీ జెండాలతో బైక్లపై వెళ్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫ్లైఓవర్, టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా బుక్కరాయ సముద్రంలోని వైఎస్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజల నుంచే కాకుండా గత ఎన్నికల్లో కూటమికి ఓటు వేసిన వాళ్లు కూడా సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని తెలిపారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 84,339 సంతకాలు సేకరించామని, వాటన్నింటినీ డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేసింది కరెక్ట్ అని భావిస్తే రెఫరెండానికి సిద్ధమా అని నిలదీశారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి రావాలని, ప్రజాభిప్రాయం ఏంటో తెలుస్తుందన్నారు. చివరకు చెత్త ఎత్తే కార్మిక వ్యవస్థను కూడా ప్రైవేటు వారికి అప్పగిస్తున్న మోసకారి ప్రభుత్వం అని విమర్శలు చేశారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కొనసాగుతుందన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలతో ఈ నెల 18న జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ను కలుస్తామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వెనక చాలా మంది జాబ్ అయిపోయింది. మోటార్ బైక్స్ లో స్పీడ్ గా వస్తున్నారు. అట్లా స్లోగా రావాల్సిన పంట ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఈ రాష్ట్రం అనేది కూడా విభజించబడిన తర్వాత కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. మిగతావన్నీ కూడా లక్షలు కోట్ల రూపాయల పైన డొనేషన్ అడిగే ప్రైవేట్ కాలేజ్ అనేది కూడా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన తర్వాత ప్రతి 26 జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్తో పాటు దానికి అటాచ్డ్గా ఒక కార్పొరేట్ హంగులతో హాస్పిటల్ కూడా చేయాలని చెప్పి, ఉచితంగా ఎక్కడికో బెంగళూరుకో హైదరాబాద్కు పోకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే శాంక్షన్ చేయించుకొని, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించుకొని 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభించిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా 30% నుంచి 70% వరకు కూడా పూర్తి కూడా చేశాం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్ని శాతం సీట్లు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయిస్తా అంటే వ్యతిరేకించిన వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని చేస్తానని చెప్పిన వాడు ఈ రోజు ఈ 10 మెడికల్ కాలేజీ కాదు, మిగతా 7 కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రోజు పీపీపీ విధానం అని చెప్పేసి జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ పట్టణాల దగ్గర నుంచి విజయవాడ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, కోట్లకు విలువైన ఆస్తులు, ఎకరా కోట్లకు ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో 99 పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 4వ మారు ముఖ్యమంత్రి అయినాకు ఉన్నాయి. అలాగే ఈ 10 మెడికల్ కాలేజీలతో పాటు పీపీపీ విధానం అయినా కూడా వారు ఇష్టం వచ్చినట్లు కూడా సీట్ డొనేషన్లు అనేది కూడా కలెక్ట్ చేసేదే కాకుండా
దానిలో హాస్పిటల్కి అటాచ్డ్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూడా జీవో ఇచ్చినారు. ఆ జీవోలు అన్ని పొందుపరిచారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పేసి అక్టోబర్ 10వ తేదీ నుంచి దాదాపుగా 2 మాసాలు అందరూ కూడా ఈ జిల్లాలో, అలాగే రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా అందరూ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు వాళ్ళకు ప్రైవేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి మేము సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. సంతకాలు స్వచ్ఛందంగా కూడా ఈ 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో అంటే కోటికి పైబడి కూడా అయిపోయినాయి. ఈ జిల్లాలో కూడా 4,55,840 మంది స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా చేయడం కూడా జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000కు తక్కువ కాకుండా 1,00,000కు పైబడి కూడా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేస్తారు. ఇది ప్రజాభిప్రాయం. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ రోజు కూటమి ప్రభుత్వం అందని కూడా, మీకు చేతనైతే రెఫరెండం పెట్టుకుంటారా? లేకపోతే చేతనైతే ఇదే ఇష్యూ పైన రాజీనామా చేయండి, కావాలంటే ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల అభిప్రాయం ఏదో కూడా మేము కోరుతామని చెప్పేసి కూడా మేము చెప్తాను. ఇదే కాదు, ఈ రోజు పీపీపీ విధానంలో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కూడా కడక మున్సిపాలిటీలో చెత్త ఎత్తేది కూడా ఈ రోజు పీపీపీ విధానంలోనే ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కార్మికుల యొక్క నోరు కొడతా ఉన్నాడు. ఈ అనంతపురం పట్టణంలోనే కూడా జరిగిన విషయాలు కూడా మీకు అందరికి కూడా తెలుసు. అలాగే హాస్పిటల్లో కూడా స్వీపింగ్ దాంట్లో కూడా ఈ రోజు పీపీపీ విధానంలో అని చెప్పి ఎవరికంటే వాళ్ళు కేటాయించి ఈ రోజు ఉన్న వారిని దాదాపుగా 20-25 సంవత్సరాలు కూడా సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా వారి ఇష్టానుసారం కూడా తీసేసిన వైనాలు ఈ రోజు కోకొల్లలకు ఉన్నాయి. ఈ అనంతపురంలోనే ఐటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చాలా ఫ్యూచర్ ఉండేది, దానికి కూడా ఈ రోజు పీపీపీ విధానంలో మీరు ఎవరుంటే ప్రపోజల్స్ పంపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. స్థలం 4 ఎకరాల వరకు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇస్తున్నారు ఈ రోజు పీపీపీ విధానంలో అందరూ కూడా. అటువంటి దుర్మార్గమైంది ప్రజలకు వచ్చి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మేము చేశాం. ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల యొక్క మద్దతు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు వంచి మళ్ళా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించేంత వరకు కూడా మా పోరాటం అనేది కూడా ఆగదు అని చెప్పి చెప్తున్నాను. 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా కూడా ఈ జిల్లాల్లో సేకరించిన అన్ని కూడా కలిసి రాష్ట్ర తరఫున గవర్నర్ గారికి కోటికి పైబడి కూడా సంతకాలు కూడా పెట్టారు. అన్ని కూడా చేసి ప్రజాభిప్రాయాన్ని ఈ రోజు గవర్నర్ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి దీనిలో ఈ రోజు పోతున్నాం. ఈ రోజు ఇక్కడ మేమందరూ కూడా వచ్చేసాం. ఈ రోజు ఇవన్నీ కూడా పంపిస్తాం.